బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో సోదాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో దర్యాప్తులో భాగంగా శ్రవణ్ కుమార్ రావుతో కలిసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్లు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రణీత్ రావు ఇచ్చిన ఆధారాలతో ఇంట్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఐ న్యూస్ ఆఫీస్లోనే ఒక ప్రత్యేక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్లు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. శ్రవణ్ కుమార్ నివాసంలో నిన్న రాత్రి 11 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజామున 3:30 వరకు సోదాలు సాగాయి. శ్రవణ్ కుమార్ ఇంట్లో లేరనే కారణంగా సిబ్బంది గేట్లను తెరవకపోవడంతో జాప్యం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రణీత్ అరెస్టుతో అలర్ట్ అయిన శ్రవణ్ విదేశాలకు చెక్కేసినట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆదేశాల మేరకు జరిపిన ఈ సోదాల్లో పలు కీలక పరికరాలు, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్తో పాటు పలు కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తానికి ఈ వ్యవహారంలో గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద హస్తం ఉందనే అనుమానాలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేయడం హాట్ టాపిక్గా మారుతోంది. మరోవైపు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్లు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో స్పష్టం చేశారు. ప్రభాకర్ రావు 2020లో రిటైర్మెంట్ అయినప్పటికీ ఇంటెలిజెన్స్ చీఫ్గా గత ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాంప్రసాద్, చెప్పండి, ప్రస్తుతానికి ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్ కుమార్ ఇంట్లో సోదాలు జరిపినట్లుగా తెలుస్తుంది కదా, ఈ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాన్ని సృష్టించినటువంటి ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అయితే ఒక్కొక్కరి వ్యవహారం అయితే బయటకు వస్తుందని చెప్పవచ్చు. గత వారం రోజుల కింద అయితే చెంచల్గూడ జైలుకు తరలించినటువంటి ఏదైతే ఎస్ఐబి అధికారి ప్రణీత్ రావును అయితే చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అక్కడి నుంచి అయితే పోలీసులు ప్రత్యేక కస్టడీని కోరడం జరిగింది వారం రోజుల పాటు. వారం రోజులలో నిన్న శుక్రవారానికి 6 రోజులు పూర్తయిన అనంతరం తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, అంటే గత ప్రభుత్వము ఎన్నికల ముందు ఏదైతే రాజకీయ నాయకులు కానీ కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లో ట్యాపింగ్లు పాల్పడినటువంటి వ్యవహారంలో అయితే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఈ యొక్క మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా జరిగిందని భావించినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ప్రణీత్ రావు ఇచ్చాడో, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ భాగంగా అయితే శుక్రవారం రాత్రి 11 గంటల సమయం నుంచి అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావుతో పాటు అదేవిధంగా ఐ న్యూస్ ఛానల్ ఎండి ఎవరైతే ఉన్నారో శ్రవణ్ కుమార్ ఇళ్లలో అయితే పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించడం జరిగింది. మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 78లో ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ ఇంటి వద్ద అయితే ఉన్నాం. ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ ఇంటి వద్ద ఉన్నాం. రాత్రి 11 గంటల ప్రాంతంలో 11:30 ప్రాంతంలో అయితే ఇక్కడికి పోలీసులు చేరుకోవడం జరిగింది. సెర్చ్ వారెంట్తో వచ్చినటువంటి పోలీసులు ఇంట్లోకి వెళ్లేందుకైతే కొంత ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంత అనుమతించినటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రభాకర్ రావు అయితే అమెరికాలో ఉన్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో శ్రవణ్ కుమార్ కూడా లండన్లో ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని లేని సందర్భంలో అయితే సిబ్బంది పోలీసులను లోపలికి అనుమతించడానికి కొంత ఇబ్బంది గురి చేయడం జరిగింది. 11 గంటలకు చేరుకున్నప్పటికీ కూడా 12 గంటల సమయంలో అయితే
బయట గేట్ను ఓపెన్ చేసి అయితే పోలీసులను లోపలికి ఆహ్వానించిన పరిస్థితిని ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా 12 గంటలకు పోలీసులు అయితే శ్రవణ్ కుమార్ ఇంట్లోకి వెళ్ళిన అనంతరం సుమారు 3:30 గంటల పాటు జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో అయితే ఈ యొక్క దాడులు ఆదేశాల మేరకు అయితే ఈ యొక్క దాడులను పోలీసులు ఆకస్మికంగా సోదాలను నిర్వహించడం జరిగింది. ఈ సోదాలలో జూబ్లీ హిల్స్ సీఐగా ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డితో పాటు మరొక 2 సీఐలు అదేవిధంగా 4 ఎస్ఐలు అయితే ఈ సోదాలలో పాల్గొనడం జరిగింది. పూర్తి స్థాయిలో 3:30 గంటల పాటు ఇంట్లోని ప్రతి అణువును కూడా క్షుణ్ణంగా పోలీసులు సోదాలు నిర్వహించి ఫోన్ ట్యాపింగ్కు రిలేటెడ్గా ఉన్నటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు సేకరించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం 3:30 గంటల ఎపిసోడ్లో పోలీసులు 2 ల్యాప్టాప్లతో పాటు అదేవిధంగా 4 మొబైల్ ట్యాబ్స్ను అదేవిధంగా 5 పెన్ డ్రైవ్లతో పాటు ఒక హార్డ్ డిస్క్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి మరికొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పూర్తి తతంగం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ప్రణీత్రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రణీత్రావు ఒక అధికారిగా ఉంటూ గతంలో 2020లోనే ప్రభాకర్ రావు రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం కానీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగించడం జరిగింది. ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకే ప్రణీత్రావు ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీంతో ఈ యొక్క ఐన్యూస్ ఎవరైతే శ్రవణ్ కుమార్ ఉన్నారో ఐన్యూస్ ఎండి ఇంటి వద్ద నుంచి ఈ యొక్క కార్యకలాపాలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తాన్ని కూడా నడిపించినట్లయితే ప్రాథమికంగా దర్యాప్తులో పోలీసులకు నిజాలైతే వెల్లడైనాయి. ప్రియా, ఇప్పటి వరకు కూడా హార్డ్ డిస్క్లు అలాగే దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఆ డ్రైవ్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు చేశారు కదా, సో అక్కడ కొత్త విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఏదైనా డాక్యుమెంట్లు అక్కడి నుంచి సేకరించారా? అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంటంటే మనం చూస్తే ప్రణీత్రావు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడిన నేపథ్యంలో అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా మనం చూసినట్లయితే ఎస్ఐబి ఆఫీస్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా తదనంతరం ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే వాటినన్నింటినీ ధ్వంసం చేసిన నేపథ్యంలో కేవలం వీళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్లు కానీ వీటిని స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతానికి కూడా ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ శ్రవణ్ కుమార్ ఇంట్లో సోదాలు పూర్తయ్యేటప్పటికి మాత్రం సుమారు 3:30 గంటల పాటు ఎవరు లేని సమయంలో అంటే ఇంట్లో ఉన్నటువంటి సిబ్బందికి సెర్చ్ వారెంట్ను పోలీసులు చూపించి అనంతరం సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాలలో వాళ్ళు ఏదైతే వస్తువులు అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి వాటికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. ప్రభాకర్ రావు వారి ఇంటి వద్ద ఇంకా సోదాలు కొనసాగుతూ ఉన్నట్లు మనకైతే సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇటు జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే ఈరోజు విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఏం జరిగింది అంటే ఈ కస్టడీలో ప్రణీత్రావు ఎలాంటి సంచలన విషయాలను బయట పెట్టాడనే అంశాల గురించి కూడా పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే ఒక్కొక్కరుగా గత ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగింది. ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రత్యేకంగా నియమించబడ్డాడు. ఎందుకంటే రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా ప్రభాకర్ రావును కేవలం తనకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ కొందరు మంత్రులకు సమీప బంధువు అయినటువంటి ప్రభాకర్ రావు కానీ అదేవిధంగా ప్రణీత్రావు కానీ వీరందరినీ కూడా తీసుకువచ్చి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డట్టు అయితే అధికారులు ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులలోనే అంటే ఈ రోజుతో కస్టడీ ముగుస్తూ ఉంది. ప్రణీత్రావుకి ఏదైతే కోర్టు 7 రోజుల కస్టడీ కేటాయించడం జరిగిందో పోలీసులకి ఈ రోజుతో నిన్నటికి శుక్రవారానికి 6 రోజులు పూర్తయినాక ఈరోజు 7వ రోజు శనివారం ఈ రోజుతో అయితే ప్రణీత్రావుకి ఇచ్చినటువంటి కస్టడీ ఈ యొక్క సమయం అయితే పూర్తి కానున్న నేపథ్యంలో మరింత సమయాన్ని కూడా పోలీసులు కోరి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేస్తూ ఉన్నారు అన్ని కోణాలలో కూడా. ఎందుకంటే గత ప్రభుత్వ పెద్దలు ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారు అంటే అపోజిషన్గా ఉన్నటువంటి గతంలో అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో పిసిసి అధ్యక్షునటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా అదేవిధంగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లు ఏ విధంగా ట్యాపింగ్ పాల్పడ్డారు, తద్వారా వాళ్ళు ఎలాంటి కార్యకలాపాలు చేశారు, ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించారు అనేటువంటి అన్ని యాంగిళ్లలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. ప్రియా, రైట్ రాంప్రసాద్, అలాగే ప్రభాకర్ రావుని అలాగే శ్రవణ్ కుమార్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? దీంట్లో ఇంకా ఎవరెవరి బడాబాబుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు?
అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ ఆధారంగా అప్పుడు అక్కడ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగినటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మాత్రమే ప్రణీత్ రావు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు పాల్పడ్డాడు. అదేవిధంగా ఈ యొక్క పాల్పడడానికి తనకు సహకరించిన వాళ్ళలో శ్రవణ్ కుమార్తో పాటు మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ వాళ్ళు ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయ్యే వరకైతే పోలీసులు వెల్లడించే పరిస్థితి లేదు. మరొక 5-6 కూడా అంటే తిరుపతి రావు కానీ మరికొంతమంది పేర్లు కూడా ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా అధికారికంగా పోలీసులు ధృవీకరించడం, ఎందుకంటే దర్యాప్తు అనేది ఏకకాలంలో ఇంతమందిపై చేయడం ఒకసారి పోలీసులకు సాధ్యపడని నేపథ్యంలో సమయం తక్కువగా ఉంది. ఈరోజు ఒకరోజే ప్రణీత్ రావు కస్టడీలో ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి సమాచారం సేకరించిన అనంతరం మిగతా కొంతమంది ఇళ్లలో కూడా దాడులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇటు ప్రభాకర్ రావు కానీ శ్రవణ్ కుమార్ కానీ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం అయితే దేశంలో లేరు, విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రభాకర్ రావు చూసినట్లయితే అమెరికాలో ఉన్నాడు. అంతేకాకుండా శ్రవణ్ కుమార్ చూసినట్లయితే ఇటు లండన్లో ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొంత సమయంలోనే తన రాజీనామాను స్వయంగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వ అనుమతితో అయితే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు తన సొంతంగానే రాజీనామా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధికారికంగా ఉన్నటువంటి పదవిని ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే ఇక్కడ రిజైన్ చేయడానికి సంబంధించి కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రభాకర్ రావు పాత్ర ఏంటి, ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చి ప్రణీత్ రావుతో ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారనేటువంటి అన్ని కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో పాటు అదేవిధంగా కొంత క్లారిటీ వచ్చిన అనంతరం వారికి కూడా ఈ యొక్క రాష్ట్రానికి పిలిపియడంతో పాటు లేదంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి అవసరం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ప్రియా. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.